మీకు పిఎఫ్ ఉందా? పిఎఫ్ ఉన్న వాళ్లకు 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేటు ఉద్యమంలో చేరగానే ప్రతి నెల జీతం నుండి పిఎఫ్ కట్టవడం మనందరికీ అలవాటే. రిటైర్మెంట్ తర్వాత చేతికి వచ్చే పెద్ద మొత్తం కోసం లేదా అత్యవసరంగా ఇల్లు కట్టుకోవడానికో, పెళ్లిళ్లకో, లోన్ తీసుకోవడానికి మాత్రమే ఈ అకౌంట్ పనికొస్తుందని చాలా మంది భావిస్తారు. అయితే మీ పిఎఫ్ అకౌంట్ ద్వారా ఎటువంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే గరిష్టంగా 7 లక్షల వరకు ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుందనే విషయం మెజారిటీ ఉద్యోగులకు తెలియదు. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ అనే ఈ ప్రభుత్వ పథకం దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి ఒక ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తోంది. ఇప్పుడు మనకు పిఎఫ్ ఉన్న వాళ్ళు చేసుకునే ఈ స్కీమ్ గురించి అన్నమాట. అంటే ఈడిఎల్ఐ స్కీమ్ ఎంత వస్తుంది? ఈ పథకం కింద లభించే బీమా సొమ్ము పూర్తిగా ఉద్యోగి పొందే జీతము, పిఎఫ్ బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది. సర్వీస్ లో ఉన్నప్పుడు ఉద్యోగి మరణిస్తే అతని నామినీ లేదా చట్టబద్ధమైన వారసులకు కనీసం 2.5 లక్షల నుంచి గరిష్టంగా 7 లక్షల వరకు పరిహారం అందుతుంది. ఒకవేళ ఉద్యోగి 1 సంవత్సరం నిరంతర సర్వీస్ పూర్తి చేయకముందే మరణించిన నామినికి కనీసం 50,000 బెస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇక టీమ్ లీజ్ రెగ్టెక్ సిఇఓ అండ్ కో ఫౌండర్ రిషి అగర్వాల్ ఈ లెక్కింపును వివరిస్తూ ఇలా పేర్కొన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగి పొందిన సగటు నెలవారీ జీతానికి గరిష్ట పరిమితి అంటే 15,000 అంటే 35 రేట్లు లెక్కిస్తారు. ఇది గరిష్టంగా 5.25 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా 1 సంవత్సరంలో ఉన్న సగటు పిఎఫ్ బ్యాలెన్స్ పై 50% బోనస్ గరిష్టంగా 1.75 లక్షలు కలుపుతారు. ఈ రెండు కలిపి మొత్తము 7 లక్షల వరకు గరిష్ట పరిహారం అందుతుందని అంటున్నారన్నమాట. దీని గురించి మీరు క్లియర్ గా ఇంకా క్లిక్ చేసి మాట్లాడుకున్నట్టయితే ₹1 కూడా మీ జేబు నుంచి వెళ్ళదు. సాధారణంగా ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అంటే ప్రతి నెల లేదా ఏడాదికి ఒకసారి ప్రీమియం కట్టాలి. కానీ ఈ ఉచిత బీమా కోసం ఉద్యోగి 1 పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీ యజమాని మాత్రమే మీ బేసిక్ సాలరీ ప్లస్ డిఏ నుంచి 0.5% నెలకు గరిష్టంగా 75 మించకుండా ఈ ఫండ్ కోసం జమ చేస్తారు. మీ జీతం స్లిప్ లో దీనికి సంబంధించిన ఎలాంటి కట్టింగ్స్ కనిపించవు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ప్రతి సంస్థలోని ఉద్యోగి ఈ రూల్ ఆటోమేటిక్ గా వర్తిస్తుంది. క్లెయిమ్ ఎలా చేయాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి. దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు సదరు ఉద్యోగి అధికారికంగా ఆ సంస్థ రోల్లో ఉంటూనే నామినీ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి అర్హులవుతారు. ఇందుకోసం నామినీ ఈడిఎల్ఐ ఫామ్ 5IF ని పూర్తి చేసి సదరు కంపెనీ యాజమాన్యం చేత ధృవీకరించి రీజనల్ పిఎఫ్ ఆఫీసులో సమర్పించాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 20 నుంచి 30 రోజుల్లోనే డబ్బులు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. ఇక ప్రోబస్ వైఎస్ ప్రెసిడెంట్ ఇన్సూరెన్స్ సంతోష్ సాహు దీనిపై కీలకమైన సూచన చేశారు. చాలా సందర్భాల్లో క్లెయిములు ఆలస్యం కావడానికి లేదా తిరస్కరణకు గురి కావడానికి ప్రధాన కారణం ఈ నామినేషన్ అప్డేట్ చేయకపోవడమే. వివాహం జరిగిన తర్వాత లేదా కుటుంబంలో మార్పులు వచ్చినప్పుడు పిఎఫ్ పోర్టల్లో నామినీ వివరాలను సరిగ్గా మార్చుకోకపోతే ఆ తర్వాత కుటుంబ సభ్యుల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని వివరించారన్నమాట. ఒకవేళ పిఎఫ్ ఆఫీస్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లోగా క్లెయిమ్ సెటిల్ చేయకపోతే బాధితులకు వార్షికంగా 12% వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ స్కీమ్ ద్వారా వచ్చే డబ్బుపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదు. ఇది అన్నమాట దీనికి సంబంధించిన వీడియో.
దీనికి అంటే పిఎఫ్ అకౌంట్‌కి సంబంధించిన స్కీమ్‌కి సంబంధించిందనమాట. 7,00,000 లైఫ్ ఇన్సూరెన్స్‌ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మనం క్లియర్‌గా తెలుసుకుందామని అనుకుంటున్నాము. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.